సో, అండ్ ఇది ఆహ్, ఫాంట్ అనమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ 'ఉదయ్' అని ఉంది. సో, నాకు ఆ ఫాంట్ ఇష్టం లేదు. లైక్ డిఫరెంట్ ఫాంట్ వాడాలి. ఏమన్నా హెడ్డింగ్స్, కాలమ్ హెడ్డింగ్స్ వాడడానికి, లేకపోతే రో హెడ్డింగ్స్ వాడడానికి యూజ్ చేస్తాం అనమాట ఇలాంటివి. ఫాంట్ అండ్ ఇది ఫాంట్ సైజ్ అనమాట. సో, నాకు ఆ పర్టిక్యులర్ ఫాంట్ ఐ మీన్ ద టెక్స్ట్ సైజు 11 సరిపోదు. నాకు ఇంకా ఎక్కువ కావాలి అన్నప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా తగ్గించుకోవచ్చు. సో, ఆ టైంలో వాడతాం అనమాట. లేదా ఇక్కడ కూడా ఇలా కూడా చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, ఇప్పుడు ఆ పర్టిక్యులర్ 'ఉదయ్' అనేది బోల్డ్‌లో ఉంది. లైక్ టెక్స్ట్. ఆహ్, సో, దాన్ని బోల్డ్‌కి మార్చుకోవాలి అంటే, సో, ఇలా మార్చుకుంటా అనమాట. బోల్డ్ వద్దంటే లేదు. అండ్ ఇటాలిక్ అనమాట. ఇలా ఉంటది. సో, కొంచెం బెండ్ అయినట్టు. అండ్ ఇది అండర్‌లైన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కింద ఒక లైన్ లాగా వచ్చింది. సో, ఇది అండర్‌లైన్‌గా వాడతాం అనమాట. ఓకేనా. సో, అండ్ ఈ ఇది మేజర్‌గా మనం ఏమైనా టేబుల్స్ ఏమైనా క్రియేట్ చేసేటప్పుడు, అలాంటి టైంలో వాటికి బార్డర్స్ ఇవ్వడానికి. సో, ఇప్పుడు చూడండి ఇదేముంది థిక్ అవుట్ సైడ్ బార్డర్స్ అనమాట. సో, సిట్యుయేషన్ బట్టి మనం అది వాడతాం అనమాట టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకేనా. అండ్ ఇది బ్యాక్‌గ్రౌండ్ అనమాట. సో, ఇప్పుడు ఇక్కడున్న దాన్ని బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని నేను యెల్లో ఇచ్చుకోవాలి. సో, అలాంటి టైంలో ఇలా పనికొస్తదనమాట. లేదా వేరే కలర్స్ ఏమైనా చూజ్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మోర్ కలర్స్‌లోకెళ్తే మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్స్‌లో అది. సో, లేదు నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కాదు, టెక్స్ట్ కలర్ మారాలి అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా. అండ్ ఇంకోటేమంటే ఇది టెక్స్ట్ అలైన్‌మెంట్ అనమాట. సో, మార్నింగ్ చెప్పాను కదా! సో, అంటే మార్నింగ్ మిస్ చేసిన వాటిలో వ్రాప్ టెక్స్ట్ ఒకటి. సో, వ్రాప్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ సెల్ ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేశాను. ఆహ్, యూజువల్‌గా ఇలా రాదనమాట. యాక్చువల్‌గా సిట్యుయేషన్స్‌లో ఏం జరుగుతదంటే ఇది మినిమైజ్ చేస్తాను కొంచెం. సో, నేను టైప్ చేస్తే టెక్స్ట్ ఇలా ఉండిపోతుందనమాట. ఇదేమైంది? సో, ఈ పర్టిక్యులర్ ఈ కాలమ్‌ని ఎక్సీడ్ అయ్యి పక్క కాలమ్‌లోకి కూడా వెళ్ళిపోయిందనమాట టెక్స్ట్. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈ వ్రాప్ టెక్స్ట్ కొట్టామంటే ఆ పర్టిక్యులర్ సెల్‌లోనే ఐ మీన్ కంప్రెస్ అయ్యి ఎక్కడో ఉండిపోతదనమాట. అలాంటి సిట్యుయేషన్స్‌లో వ్రాప్ టెక్స్ట్ వాడతాం. ఓకేనా. సో, అది వ్రాప్ టెక్స్ట్. అండ్ తర్వాత మెర్జ్ సెల్స్. సో, మల్టిపుల్ ఏమన్నా సెల్స్ ఏమన్నా మెర్జ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇది వాడతాం అనమాట. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు 4 సెల్స్ ఉండేటివి సింగిల్ సెల్ అయిపోయింది ఇది. డైరెక్ట్‌గా మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చనమాట. సో, అలాంటి టైంలో పనికొస్తది ఇది. ఓకేనా. సో, అండ్ ఇది డేటా టైప్స్ అనమాట. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. లైక్ సిట్యుయేషన్ ఖచ్చితంగా వస్తది ఫ్యూచర్ క్లాసెస్‌లో మన సమ్ ఇఫ్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్స్ స్టార్ట్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి ఇవంతా. సో, ఇప్పుడు ఒక ఫైల్ ఉంది మన దగ్గర, డేటా ఉంది. హ్యూజ్ డేటా ఉంది. సో, దాంట్లో ఒక నంబర్ కాలమ్ ఉంది. బట్ దాని డేటా టైప్ అనేది మనం టెక్స్ట్ తీసుకున్నాం అనుకోండి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి 1 లైక్ ఈ కాలమ్‌లో 1 ఉంది. అండ్ ఈ కాలమ్‌లో 2 ఉంది. సో, దీన్ని సమ్ చేసి మనకు అవుట్‌పుట్ ఇక్కడ రావాలనమాట. సో, ఈ 1 అనేది నంబర్ ఉండి లైక్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఉండి కరెన్సీ, మోర్ నంబర్ ఫార్మాట్స్, లైక్ అది డిఫరెంట్. ఒకసారి చెక్ చేయాలి నేను ఇది. లైక్ ఇప్పుడు ఇది టెక్స్ట్ ఫార్మాట్ ఉండి అండ్ ఇది టెక్స్ట్ ఉండి మళ్ళీ అంటే మన ఫార్ములాస్ ఏమైనా ఇన్సర్ట్ చేసి సమ్ ఈక్వల్స్ టు లైక్ ఈ నెంబరు ప్లస్ ఈ నెంబర్ ఇచ్చామనుకోండి, ఎంటర్ కొడితే మనకు అవుట్‌పుట్ రాదనమాట. ఇప్పుడు ఇది జనరల్ ఉంది కాబట్టి అవుట్‌పుట్ వచ్చింది. బట్ సమ్ కేసెస్ ఏమంటే టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉండిపోతదనమాట. సో, మేజర్‌గా ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చంటే మనము లైక్ డేట్స్ ఉంటాయి. సో, కంట్రోల్ సెమీకోలన్ కొడితే డేట్స్ వస్తాయనమాట. అది చెప్తాను. మళ్ళీ షార్ట్‌కట్ కీస్ చెప్పుకునే టైంలో. సో, ఈ డేట్స్ ఉన్నాయి. బట్ ఈ డేట్ కాలమ్ కాకుండా లైక్ నెంబర్ ఏదన్నా ఉందనుకోండి. సో, ఇలా వాల్యూస్ మారిపోతాయనమాట. అలాంటి సిట్యుయేషన్స్‌లో అంటే ఏ ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ అయిందనుకోండి. సో, నెంబర్ ఫార్మాట్‌లోనే ఉండాల. ఫ్లోట్ అయితే ఫ్లోట్ అనమాట. సో, అట్లా ఏది రిలేటెడ్ అయితే డేటా ఇదైతే సో, దాని రిలేటెడ్ డేటా టైపే ఉండాలనమాట ఆ పర్టిక్యులర్ కాలమ్స్‌కి. లేకపోతే మనకి వాల్యూ ఎర్రర్స్ వస్తాయి. అది నేను
నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో చెక్ చేద్దాం దాన్ని, ఓకేనా. సో అండ్ నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ అనమాట. సో ఏమైనా డూప్లికేట్ వాల్యూస్ చెక్ చేయడం కానీ, లేదంటే డేటా బార్స్ క్రియేట్ చేయడం కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ 12 పెడుతున్నా, లైక్ ఎగ్జాంపుల్కి ర్యాండమ్ బిట్వీన్ 1 to 100, సారీ 1,100. సో ఇది ర్యాండమ్ వాల్యూస్ తీసుకుంటుంది అన్నమాట ఈ ఫామ్లో. సో నేను ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చాను. సో నాకు ఈ పర్టికులర్ వీటిలో డేటా బార్స్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట సైజెస్ బట్టి. సో ఇప్పుడు 67 పెద్ద వీటిలో 67, 66 అనేది హ్యూజ్ నెంబర్స్ కాబట్టి వాటి బార్స్ అనేవి సైజ్ పెద్దగా ఉంటాయి అనమాట. సో ఇది నెంబర్ 4 కాబట్టి చిన్నగా ఉంది, 3 కాబట్టి ఇంకొంచెం చిన్నగా ఉంది. సో ఇవి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి హ్యూజ్ డేటా ఉంది మన దగ్గర, లైక్ ఏదన్నా లైక్ ఇప్పుడు 2 స్టూడెంట్స్ కంపేర్ చేస్తూ ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో మార్క్స్ అనేటివి 67% ఒకటికి వచ్చింది, అండ్ ఇంకోటికి 4 మార్క్స్ అలా వచ్చాయి, ఫెయిల్ అయ్యాడు అబ్బాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి కొంచెం ఈ విజువల్స్ అనేది యాడ్ చేస్తే కొంచెం చూడడానికి అట్రాక్టింగ్గా ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఇవి మనకు వస్తాయి అనమాట, ఓకేనా. సో కండిషనల్ ఫార్మాటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే డాష్ బోర్డ్ డెవలప్మెంట్స్లో చాలా యూజ్ అవుతుంది ఇది. మళ్ళీ ఫ్యూచర్ క్లాసెస్లో ఇంకా డెప్త్గా తెలుసుకున్నాం, ఓకేనా. అండ్ ఫార్మాట్ సెల్స్, ఇన్సర్ట్, డిలీట్, ఇవన్నీ మనకి షార్ట్ కట్ కీస్ ఉన్నాయి మేజర్గా, వాటిని చెప్పుకున్నాము, మనం ఇగ్నోర్ చేయొచ్చు ప్రజెంట్. అండ్ ఇది ఆటో సమ్, దీనికి షార్ట్ కట్ కీ ఉంది. అండ్ ఫిల్, క్లియర్, అండ్ వీటికి కూడా షార్ట్కి మనకి Ctrl+Shift+L, సో ఫైండ్, Ctrl+H. సో ఇవి షార్ట్ కట్ కీస్ చెప్తాను, ఇప్పుడే చెప్తాను. అండ్ సో ఇన్సర్ట్లో మనం మేజర్గా ఏమి వాడము. సో ఇమేజెస్ ఏమన్నా ప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు మనకు వస్తాయి, సో మనకు అనవసరం అనమాట అవి. సో డ్రా కూడా అవసరం లేదు మనకి. పేజ్ లేఅవుట్లో మనం ఈ గ్రిడ్స్ అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి దీన్ని చేశానంటే మీకు చెక్ బాక్సెస్ అన్ని వెళ్ళిపోయాయి, చూసారంటే. సో అలాంటి 1 సెకండ్. సో అండ్ ఇక్కడ హెడ్డింగ్స్ అనమాట. సో ఇక్కడ కాలమ్ రోస్ ఉన్నాయి కదా, సో అవన్నీ డిసపియర్ అయ్యడానికి ఈ ఆప్షన్ వాడతాం అనమాట మనం. సో అండ్ ఫార్ములాస్ కూడా ఇక్కడ ఉన్న వాటిలో మనం మేజర్గా ఏం వాడము, మనకంటూ సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి. లైక్ డేటాని, రా డేటాని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి మోడలింగ్ చేసేటప్పుడు వేరే ఫార్ములాస్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. అండ్ ప్రజెంట్ ఇంక డేటాలో మేజర్గా వాడేది గెట్ డేటా. లైక్ ఇప్పుడు మనం ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యాము, కంపెనీ ప్రాస్పెక్టివ్లో చెప్తున్నాను. సో అక్కడ గెట్ డేటా పర్టికులర్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మల్టిపుల్ డేటా బేసెస్ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్కి ఎస్క్యూఎల్ ఉంటుంది, సో ఎస్క్యూఎల్ ఉన్నప్పుడు ఎస్క్యూఎల్తో కనెక్ట్ అవుతాము, లేదా CSV ఫైల్స్ ఎక్కడైనా షేర్ పాయింట్లో ఉన్నాయి, సో షేర్ పాయింట్ను సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో అక్కడ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రా డేటా క్రియేట్ చేసుకొని ఆ రా డేటా నుంచి మనం డేటా మోడలింగ్ ద్వారా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాం అనమాట, ఓకేనా. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ గెట్ డేటా ఈ పర్టికులర్ సెక్షన్ అంతా ఆ టైంలో యూజ్ అవుతుంది అనమాట. అండ్ రిఫ్రెష్ ఎప్పుడంటే, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి డేటాబేస్లో డేటా అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు కదా. ఇప్పుడు ఈరోజు డేటా, రేపు ఇంకో కొత్త డేటా దాంట్లో యాడ్ అవుతుంది అనమాట. యాడ్ అయినప్పుడు ఆ డేటా కూడా మనకు ఇక్కడ డెవలప్ చేసిన రిపోర్ట్లు అప్డేట్ కావాలన్నప్పుడు రిఫ్రెష్ ఇది వాడతాం అనమాట, ఓకేనా. అండ్ ఇది ఫిల్టర్స్, దీనికి షార్ట్ కట్కి చెప్తాను, Ctrl+Shift+L అనేసి. అండ్ మేజర్గా దీంట్లో ఇవి గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ టు కాలమ్స్, రిమూవ్ డూప్లికేట్స్, ఇవి 2 మేజర్ అనమాట. సో టెక్స్ట్ కాలమ్స్కి మార్నింగ్ చెప్పాను, లైక్ ఇప్పుడు మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే CSV ఫైల్స్ ఇస్తారనమాట, లైక్ రా డేటా. CSV ఫైల్స్ అంటే ఏంటంటే కామా సపరేటెడ్ వాల్యూస్ అనమాట CSV అంటే, ఓకేనా. సో ఎగ్జాంపుల్కి స్టూడెంట్ ఉన్నాడు, కామా, మీకు ఇక్కడ చెప్తాను, OneNoteలో కొంచెం ఈజీగా ఉంటుంది, మార్నింగ్ చెప్తాను అనుకుంటా, ఇక్కడే ఉంది. సో ఇక్కడ స్టూడెంట్, రోల్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, లొకేషన్, బ్యాచ్ అనమాట. సో ఆ కామా కింద ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నేమ్ ఉంటుంది, రోల్ నెంబర్ కిందే రోల్ నెంబరు, అండ్ డేట్ ఆఫ్ బర్త్ కింద డేట్ ఆఫ్ బర్త్, అండ్ లొకేషన్ కింద లొకేషన్, ఇలా ఉంటుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాము, లైక్ ఇప్పుడు ఈ రా డేటాని మనం ఎలా డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇలా ఉంది, సో అంతా సింగిల్ కాలంలో వచ్చేసింది, ఒక్క నిమిషం. సో కింద పేస్ట్ చేసుకున్నాం.
సో అన్నీ సో ఆటోమేటిక్గా డివైడ్ చేసింది అది. యాక్చువల్గా ఇలా రాదనమాట మనం పేస్ట్ చేసినప్పుడు. సో యాక్చువల్గా అలా రాదు. యా విల్ డూ దిస్. సో ఇలా వస్తుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే, సో ఒక్క నిమిషం. సో ఫస్ట్ లైన్ మాత్రం కాపీ చేసుకుందాము, ఒక సెల్లో వేసుకుందాము, అండ్ సెకండ్ కాపీ చేసుకుని ఇంకో సెల్లో వేసుకుందాము, క్లారిటీ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. సో దీన్ని మనం డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ సెల్లో ఉండేది నేను ప్రతిసారి స్టూడెంట్ అని ఒక దాంట్లో టైప్ చేసుకొని అండ్ రోల్ నెంబర్ ఇంకో దాంట్లో టైప్ చేసుకొని మాన్యువల్ వర్క్ ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏం చేస్తామంటే వీటిని సెలెక్ట్ చేసుకొని ఈ టెక్స్ట్ కాలమ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి డెలిమిటెడ్ ఆప్షన్స్ అని ఉంటుంది. క్యారెక్టర్ సచ్ యాజ్ ఎ కామాస్ ఆర్ ట్యాబ్ సపరేటెడ్ ఈచ్ ఫీల్డ్స్ అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఇది డెలిమిటెడ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి, సో కామా సపరేటెడ్ వాల్యూస్ కాబట్టి దీన్ని చూజ్ చేసుకుంటాము. లేదంటే ఇంకేదైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఆ పర్టికులర్గా ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టామంటే, సో ఫినిష్ కొట్టామంటే ఇక్కడ చూడండి, సో సింగిల్ సెల్లో ఉండేటివి డివైడ్ అయిపోయాయి అనమాట. సో బేస్డ్ ఆన్ ద కామాస్. సో అలాంటి టైంలో యూజ్ అవుతుంది అనమాట ఇది. ఓకేనా. అండ్ డూప్లికేట్ వాల్యూస్, ఇప్పుడు ఇక్కడ 2 కాలమ్స్లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. సో వీటిని రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో ఈ కాలమ్ సెలెక్ట్ అయ్యాయి GH కాలమ్స్లో. సో డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేస్తే మనకి లైక్ ఫైనల్ ఈ కాలంలో ఈ ఉదయ్ అనేది కామన్ నేమ్. సో అది అండ్ ఇంక లొకేషన్ పుంగనూరు అని కింద ఉంది. సో అది ఇక్కడికి వచ్చింది అనమాట. సో డూప్లికేట్ వాల్యూస్ అన్ని రిమూవ్ అయిపోతాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి రివ్యూస్లో మేజర్గా మనకి కామెంట్ అనే వాటిని వాడతాం అనమాట. సో ఎగ్జాంపుల్కి లొకేషన్ ఉంది, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ వాడాం మన బ్యాక్గ్రౌండ్లో. సో చూపిస్తాను ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ ఈక్వల్స్ టు 32 ప్లస్ ఇది పెట్టి ఎంటర్ కొడుతున్నా. సో 65 అయిందా. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఇక్కడ ఫామ్లో కనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఏం చేస్తా అంటే దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు Shift Alt V అనమాట. సో దీన్ని ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అని ఉంది కదా. సో దీన్ని చూజ్ చేసుకోవాలి. సో ఇది ఈ షార్ట్ కట్ కీస్ అని నేను మళ్ళీ చెప్తాను, ఏది క్లిక్ చేస్తే ఏమొస్తుందని. జస్ట్ మనం ప్రజెంట్ ఈ కామెంట్ ఎలా యాడ్ చేయాలి చూసుకుంటున్నాము. సో దాని ప్రాస్పెక్టివ్లోనే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎంటర్ చేశాను. సో ఈ 65 వాల్యూ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే దీని బ్యాక్గ్రౌండ్ ఫామ్లో చూపిస్తుంది. బట్ ఈ 65 నెంబర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఫామ్లో బ్యాక్గ్రౌండ్ లేదు. కొన్ని సిచ్యువేషన్స్ మనకు అలా ఉంటాయి అనమాట. సో దీని బ్యాక్గ్రౌండ్ అనేది మనం కామెంట్స్ వైజ్ లైక్ పెట్టుకోవచ్చు అనమాట. I extracted this one using some kind of some formula. సో అంటే మన సినారియో బట్టి కామెంట్స్ యాడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఓకే. సో అలా అనమాట. సో ఇప్పుడు నేను కర్సర్ దీనిపైన పెట్టానంటే సో ఎవరు మాడిఫై చేశారు, ఏ టైంలో మాడిఫై చేశారు, అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ కామెంట్ మనం ఏం యాడ్ చేస్తాం అది చూపిస్తుంది అనమాట. అలాంటి టైంలో ఈ కామెంట్ అనే ఆప్షన్ మనకు వస్తుంది. ఓకేనా. అండ్ ఇంకా నెక్స్ట్ వ్యూ ట్యాబ్లోకి వస్తే దీంట్లో మనం మేజర్గా ఈ గ్రిడ్స్, ఫార్ములా బార్స్ ఇవి జస్ట్ యూజ్ కావు, బట్ తెలుసుకోండి అంతే. అండ్ ఇంకా హెల్ప్లో అస్సలు వాడం మనం ఏమి. ఓకేనా. సో ఇది బేసిక్ ఓవర్ వ్యూ ఇంతవరకు డిస్కస్ చేసుకున్నది. ఎక్సెల్ అంటే ఏంటి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో మేజర్గా మనం ఏం వాడతాం. సో ఇది ఎక్సెల్ అనమాట. సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే షార్ట్ కట్ కీస్ అనమాట. మనం ఎక్సెల్లో ఎంటర్ అయ్యే ముందు మనకు షార్ట్ కట్ కీస్ తెలిసి ఉండాలి. అప్పుడే మనం కొంచెం ఫాస్ట్గా ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతాం. సో ఇప్పుడు కాపీ పేస్ట్ ప్రతిసారి మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ టచ్ చేసి సో ఇలా చేయలేం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో షార్ట్ కట్ కీస్ మనకి బాగా యూజ్ అవుతాయి. సో అలా Control A నుంచి Z వరకు ఉంటాయన్నమాట మనకి. సో Control A అంటే సెలెక్ట్ ఆల్ అనమాట. సో ఇప్పుడు నేను Control A ప్రెస్ చేశానంటే
ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి. నేను మళ్ళీ సెకండ్ టైం కంట్రోల్ ఏ క్లిక్ చేశానంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ టైం నేను సెలెక్ట్ చేసినప్పుడు ఎందుకు లిమిటెడ్గా సెలెక్ట్ అయిందంటే, సో ఇది యాక్చువల్గా ఎక్సెల్లో రీసెంట్గా వచ్చిన అంటే రీసెంట్గా ఏం లేదు, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఫీచర్ ఏంటంటే, టెక్స్ట్ అనేటివి లాస్ట్ నుంచి ఏ వాల్యూస్ అయితే ఉంటాయో, లైక్ ఈ బ్యాక్గ్రౌండ్ ఈ కింద కంట్రోల్ జెడ్ వరకు, సో ఇదంతా ఒక టేబుల్ లాగా తీసుకుంటుంది అనమాట. సో అందుకనేసి ఓన్లీ ఆ పర్టికులర్ అవుట్ బౌండింగ్ బార్డర్స్ మాత్రమే తీసుకొని ఆ సెలక్షన్ అనేది ఉంటుంది. సో మనకి లేదు మొత్తం ఎక్సెల్ వర్క్ బుక్ కావాలంటే 2 టైమ్స్ క్లిక్ చేస్తే సరిపోతుంది, లేదంటే పక్కన టేబుల్లో కాకుండా వేరే చోట క్లిక్ చేసామంటే సరిపోతుంది అంతే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేశాను, సో అక్కడ క్లిక్ చేసినప్పుడు అక్కడ పర్టికులర్ టేబుల్ ఏం రికగ్నైజ్ కావట్లేదు కాబట్టి మొత్తం సెలెక్ట్ చేసింది అనమాట, అర్థమవుతుందా? సో అది అలా చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేశారంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది అనమాట అలాంటి సిచ్యువేషన్స్, ఓకేనా? అండ్ ఇవి రోస్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ కాలమ్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని సినారియోస్లో మీకు ఏం కావాలంటే, లేదు ఈ సైజెస్ మాకు ఇంత పెద్ద వద్దు, ఇప్పుడు నాకు ఇంకా చిన్న చిన్న కావాలా, సింగిల్ సెల్ అయితే మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఈ మల్టిపుల్ సెల్స్ అన్ని అట్ ఏ టైం మూవ్ చేయాలంటే అన్నీ ఒకసారిగా సెలెక్ట్ చేసుకొని, సో ఇలా చేస్తే అన్నీ సిమిలర్ సైజ్ వచ్చేస్తాయి అనమాట, ఓకేనా? అలాంటి సిచ్యువేషన్స్లో ఇలా పనికొస్తుంది అనమాట. అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ కర్సర్ని ఇక్కడ మూవ్ చేయాలన్నమాట, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ బి అనమాట, కంట్రోల్ బి, ఓకే. సో కంట్రోల్ బి వచ్చి అదే బోల్డ్ అనమాట. సో ఏదైనా టెక్స్ట్ ఉంది దానిపైన క్లిక్ చేసి నేను కంట్రోల్ బి క్లిక్ చేశానంటే అది డార్క్ అవుతుంది అనమాట. అండ్ కాపీ తెలిసిందే మీకు, కంట్రోల్ కాపీ అంటే ఆ పర్టికులర్ టెక్స్ట్ని ఆ సెల్లో ఉన్న వాటిని కాపీ చేసుకుంటుంది, ఎక్కడైనా పేస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా దగ్గర ఒక డౌన్ పేస్ట్ మార్నింగ్ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి నాకు చెప్పారనమాట, అది నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. రియల్ టైం డేటా ఉంది నా దగ్గర, ఓకే. సో ఇది ఒక కంపెనీ యొక్క చాక్లెట్ డేటా ఇదనమాట, లైక్ వాళ్ళ డెలివరీస్ ఏ డేట్లో ఎన్ని జరిగాయి, అమౌంట్ ఎంత వచ్చింది, ఎన్ని బాక్సెస్ డెలివరీ అయ్యాయా లేదా వాటి స్టేటస్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట మనకి డేటా. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి నేను కంట్రోల్ డౌన్ నేర కొట్టాను, సో ఎన్ని రోస్ ఉన్నాయి, అప్రాక్సిమేట్గా 25,000 రోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక రో 2 రోస్ ఉంటే మీరు నేను చెప్పినట్టు లైక్ ఇలా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ మల్టిపుల్ రోస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇంత డ్రాగ్ చేసుకుంటా కింద వరకు వెయిట్ చేయలేరు కదా, టైం వేస్ట్ ఇవంతా. సో అలాంటి సిచ్యువేషన్స్లో పనికొస్తాయి అనమాట. ఎగ్జాంపుల్కి షిఫ్ట్, ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా, నాకు ఈ వీక్ నెంబర్స్ కింద రో వరకు నేను సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు ఏం చేస్తాను, షిఫ్ట్ కంట్రోల్ డౌన్ అనమాట, ఓకేనా? అప్పుడేమి కింద ఏదైతే ఎండ్ పాయింట్ ఉందో ఆ ఎండ్ పాయింట్ వరకు ఒకేసారి వెళ్ళిపోతుంది, అర్థమవుతుందా? అలాంటి సిచ్యువేషన్స్లో మనకు వస్తుంది. అండ్ డౌన్ పేస్ట్ కదా, సో డౌన్ పేస్ట్ చెప్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి 65 ఉంది, సో నాకు ఈ సెల్ వరకు అన్ని అంటే పేస్ట్ అయిపోవాలన్నమాట సేమ్ నెంబర్. సో ఇప్పుడు నేను షిఫ్ట్ కంట్రోల్ అప్ కొట్టాను అనమాట, సో పైన 65 డేటా ఉన్నంత వరకు అది సెలెక్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే కంట్రోల్ డి కొడతా, సో కంట్రోల్ డి కొట్టినప్పుడు ఏమవుతుంది, మొత్తం పేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా డౌన్ పేస్ట్ అంటే? ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే మనకి మార్నింగ్ టైమ్స్ అయితే మనకి ఎక్కువ టైం ఉంటుంది, లైక్ మనం క్లాస్ చెప్పుకొని కూడా మళ్ళీ డౌట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ యాక్చువల్గా 9 అయిపోతుంది, హాఫ్ అన్ అవరే నాకు పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే వర్క్ వెళ్ళాలి మళ్ళీ, ఓకేనా? సో నెక్స్ట్ ఫ్లాష్ ఫిల్ అనమాట. సో ఏం చేయాలి మనం డిస్కస్ చేసుకున్నాము, ఆటోమేటిక్గా అవే లైక్ ఇప్పుడు లొకేషన్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఫ్లాష్ ఫిల్ వాడతాము, మనకు అదేం పెద్ద యూజ్ ఏం లేదు. అండ్ ఫైండ్ అనమాట, కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేస్తే నీకు ఈ పర్టికులర్ వర్క్షీట్ మొత్తానికి నీకు లొకేషన్ అనే ఒకటి ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటే అది అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట, సెల్ రిఫరెన్స్ G3 దగ్గరికి, ఓకేనా? సో అలాంటి సిచ్యువేషన్లో అది మనకు వస్తుంది. కంట్రోల్ ఎఫ్, కంట్రోల్ జీ అంటే, సో ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ ఏం చేసింది, మనకి ఈ పర్టికులర్ సెల్లో ఏదైతే ఉందో ఆ నేమ్తో సెర్చ్ చేస్తే అక్కడికి వెళ్ళింది. బట్ కంట్రోల్ జీ ఏంటంటే సెల్ రిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ 65 అనే వాల్యూ, ఈ 60 లాస్ట్లో ఉన్న 65 వాల్యూ I13 కదా,
సో నేను దీన్ని కాపీ చేసుకుంటున్నా. ఓకేనా. సో ఇప్పుడు కంట్రోల్ జీ కొడుతున్నా. ఓకేనా. కంట్రోల్ జీ కొట్టి ఈ రిఫరెన్స్ దగ్గర నేను I13 కొడుతున్నా. ఓకేనా. సో ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్లయితే G9 దగ్గర ఉంది సెల్, కానీ నేను ఎప్పుడైతే ఓకే క్లిక్ చేస్తానో అది I13 దగ్గరికి వెళ్ళిపోయింది, ఎందుకంటే మనం G13 అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి. అలాంటి సినారియోస్లో ఈ కంట్రోల్ జీ అనే ఆప్షన్ వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకా కంట్రోల్ హెచ్ అంటే రీప్లేస్. సో మనం ఇనిషియల్ కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేసాం కదా, సో దాని పక్కనే ఉంటుంది అనమాట రీప్లేస్ ఆప్షన్. సో మీరు డైరెక్ట్గా కంట్రోల్ హెచ్ అన్నా కొట్టచ్చు, లేదంటే కంట్రోల్ ఎఫ్ కొట్టి పక్కన షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది రీప్లేస్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే, సో ఇప్పుడు లొకేషన్ ఉన్న ప్లేస్లో మనం లైక్ మదనపల్లి పెడదాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు రీప్లేస్ ఆల్ కొడతాను నేను. సో రీప్లేస్ ఆల్ కొడితే అది ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా రీప్లేస్ అయిపోయించండి. ఒక్క ప్లేస్లోనే ఉంది కాబట్టి వీ హ్యావ్ మేడ్ వన్ రీప్లేస్మెంట్ అని మనకి ఇక్కడ పాపప్ వచ్చింది అనమాట. సో మదనపల్లి అని చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఒక సెల్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా రిమూవ్ చేసి రీనేమ్ చేయొచ్చు. బట్ ఇట్లా 25,000 రోస్లో మనం పర్టికులర్ కాలం అంటే పర్టికులర్ టెక్స్ట్ని రీప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు అది పాసిబుల్ కాదు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ విల్ బి కంట్రోల్ ఐ అనమాట. సో ఇటాలిక్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ పర్టికులర్ టెక్స్ట్ అనేది ఇటాలిక్లో కావాలన్నప్పుడు కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే బెండ్ అవుతుంది. ఓకేనా. అండ్ కంట్రోల్ జే అనేది షార్ట్ కట్ కీ అనేది లేదనమాట. సో కంట్రోల్ కే. సో కంట్రోల్ కే అనమాట. సో ఇది మార్నింగ్ డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఇప్పుడు పొంగనూరు ఉంది. సో పొంగనూరు ఉంది కదా. సో ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్తాను. సో పొంగనూరు ఉంది, ఎంటర్ చేస్తున్నా. లైక్ మ్యాప్స్, లైక్ పొంగనూరు మ్యాప్స్ అనుకో ఎగ్జాంపుల్కి. సో నేను ఆడ పొంగనూరు క్లిక్ చేసిన వెంటనే నాకు మ్యాప్స్లోకి తీసుకొని వెళ్ళాలి. పొంగనూరు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే కంట్రోల్ ఆ సెల్ పైన క్లిక్ చేసి కంట్రోల్ కే కొట్టామంటే ఇక్కడ అడ్రస్ అనే బార్ ఓపెన్ అవుతుంది, దాంట్లో పేస్ట్ చేస్తాను అనమాట నేను ఆ లింక్ని. సో ఓకే కొట్టానా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మీరు కర్సర్ దీనిపైన తీసుకొని వెళ్తే మీకు ఆడ యూఆర్ఎల్ కనిపిస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేసినారంటే డైరెక్ట్గా మీకు ఆ పొంగనూరు మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చూసారా. సో మ్యాప్ ఓపెన్ అయింది అనమాట. సో పొంగనూరు. సో మ్యాప్ ఓపెన్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది అనమాట ఈ కంట్రోల్ కే అనేది. దీన్ని ఏమంటాము, హైపర్ లింక్ అంటాము. ఓకేనా. సో మార్నింగ్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము, అండ్ రేపటి క్లాస్లో రిమైనింగ్ షార్ట్ కట్ కీస్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇప్పటివరకు జరిగిన క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే మైక్ ఆన్ చేయండి, అడగండి. ఐ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్.